దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినది. చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఏదైతే ఉందో అది భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులను లేదా దేవుని బిడ్డలను ఆదరించడానికి, ధైర్యపరచడానికి అపోస్తులైనటువంటి పేతురయ్య గారి ద్వారా రాయబడినటువంటి పత్రిక అయి ఉన్నది. ఈ పత్రికలో చాలా అద్భుతమైనటువంటి మాట ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చారు. ఈ 14వ వచనాన్ని నేను బైబిల్ గ్రంథంలో నుండి చదువుతున్నాను. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అని రాయబడము. చాలాసార్లు భయంకరమైనటువంటి శ్రమలు, నిందలు, సమస్యలు మన జీవితంలోనికి అలుముకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనకి అందుబాటులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి సన్నిహితంగా దగ్గరగా ఉండేటువంటి సమయం ఎప్పుడో తెలుసా? మనము ఆయా భయంకరమైన సమస్యల మధ్యలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటారు. భయంకరంగా, నిరాకారంగా, శూన్యంగా మారిపోయినటువంటి ఆ భూమిపైన అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు శూన్యపు పరిస్థితిలో నిరాకారంగా మారిపోయినటువంటి ఆ భూమిపైన అల్లాడుతూ మరలా ఒక ఆకారానికి తీసుకుని వచ్చారు. కనుక ఈ రోజున మనం అనాథులుగా లేం, ఒంటరిగా లేం. మనకెవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నారు. కనుక క్రైస్తవ జీవితంలో నిందలు, అలాగే సమస్యలు, శ్రమలు ఇవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. అయితే వచ్చినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ నిందల పాలైన ఎడల లేదా ఆ అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలనే విషయాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, నా నామం నిమిత్తం మీరు జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు అని రాయబడు. కనుక నిందలు, సమస్యలు వచ్చినప్పుడు సంతోషించుదాం, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడదాం. మీకు సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి ఆత్మదేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆత్మదేవుని మీద ఆధారపడి కొనసాగుదాం. ఆమేన్.